తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. కులమతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలో బీజేపీ చలి కాచుకుంటోంది. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలకు తీరని నష్టం జరుగుతుందని, ఈ పరిస్థితులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వైఎస్ షర్మిల అన్నారు. మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. మతం పేరుతో, కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చులో వీళ్ళు ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ.